నర్సపేటలోని ఉప్పలపాడు రోడ్లో శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం త్రిశక్తి పీఠంలో శ్రీదేవి శరన్నవరాత్రులు ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. 5వ రోజు శుక్రవారం లలితాదేవి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో మహిళలతో కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ చివుకుల అన్నపూర్ణయ్య, ప్రెసిడెంట్ కంజుల జగన్మోహన్ రెడ్డి, సెక్రటరీ గుంటూరు వెంకట సీతారామాంజనేయులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఇప్పుడు తమలపాకుతో అమ్మవారికి పిండిగా పెట్టండి, అమ్మవారికి బొట్టు పెట్టండి. పెట్టుంటే శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో బ్రహ్మస్మై శ్రీ గురుభ్యో శ్రీ గురుభ్యో నమః. దీన్ని షోడశోపచార పూజ అంటారు. ఎవరికి ఇప్పుడు తమలపాకులు దాంట్లో వేసుకోండి. నరసరావుపేట పట్టణం ఉప్పలపాడు గ్రామం నుండి వేయించేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ రోజు నవరాత్రుల్లో 5వ రోజు శుక్రవారం పంచమి. ఈ రోజు ఈ లక్ష కుంకుమార్చన సుహాసిని పూజగా పరిగణించబడుతుంది. ఇది చాలా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు. ఈ పూజా కార్యక్రమంతో పాటు భక్తులకి ఈ పూజలో పాల్గొన్న వారందరూ కూడా ఇక్కడ అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అలాగే రేపు సోమవారం నాడు అనగా 29వ తారీఖు మూలా నక్షత్రం రోజున విశేషంగా, అంటే అమ్మవారి యొక్క నక్షత్రం మూలా నక్షత్రం, సరస్వతి అమ్మవారి దగ్గర మన చుట్టుపక్కల గ్రామాల వారు మరియు మన పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి పిల్లలకి అక్షరాభ్యాసాలు చేయించుకోవడానికి ఇది చాలా అనువైన దేవాలయంగా చాలా మందికి ఇప్పటికే తెలిసి ఉన్నది.